శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. మేడం నమస్కారం. నమస్తే మేడం, లక్ష్మీకాంత్ సౌమ్య శెట్టి వ్యవహారం సోషల్ మీడియాలో వైరల్ అయిన సంగతి తెలిసిందే. అయితే ఎవరి వైపు వాదన ఎలా ఉన్నా మీ వరకు ఎవరు కరెక్ట్ అంటారు? సౌమ్య శెట్టి పూర్వ ఫలాలు పరిశీలిస్తే ఇంతకు ముందు కూడా ఒక కేసు ఉన్నట్లు తెలుస్తోంది. మీ దృష్టికోణం ఏంటి ఇందులో? ఇక్కడ ఒకటే అండి, దొందులా ఉన్నారు వీళ్ళిద్దరు. ఎవరు ఎక్కువ ఎవరు తక్కువ అంటే మనము తేల్చి చెప్పలేని పరిస్థితి. కానీ తేల్చాలి. అయితే ఈమె ఒక రకంగా ఇంతకుముందు ఒక ఫ్రెండ్ ఇంట్లో డబ్బులు బంగారం ఆ అమ్మాయి తీసుకొచ్చి నాకు ఇచ్చింది అని చెప్పి చెప్తుంది. నేను దొంగతనం చేయలేదు, వాళ్ళ అమ్మాయే నాకు తీసుకొచ్చి ఇచ్చింది అని చెప్పి ఇవిడు చెప్పింది. ఏదైనా బంగారం ఈ అమ్మాయి దగ్గర దొరికింది కాబట్టి ఈ అమ్మాయిని కోర్టు ప్రాసిక్యూట్ చేసింది, జైలుకి కూడా పంపింది. ఇంకా కేసు రన్నింగ్లోనే ఉన్నట్లుంది. ఓకే, సరే, అది ఒకటి. అంటే కరెక్ట్గా ఇలానే జరిగింది అని మనం చెప్పలేం. కానీ ఏది ఏమైనా ఆ కేసు ఆ రోజుల్లో వెలుగులోకి వచ్చింది. ఈమె వాళ్ళ అమ్మాయిని వాళ్ళు జాగ్రత్త చేసుకున్నారు, నన్నే రోడ్డున వేశారు అని చెప్పి ఈ అమ్మాయి వాపోయింది. ఏది ఏమైనా కొంతమంది ఈజీ మనీ కోసం అడ్డదారులు దొక్కుతున్న మాట వాస్తవం. ఈ అడ్డదారులు ఏంటి అంటే మాయమాటలు చెప్తున్నారా, మోసం చేస్తున్నారా, లేకపోతే అందాన్ని ఎరగేస్తున్నారా, లేకపోతే ఏం చేస్తున్నారు అనేది ఒక సైడు ఉంటే, రెండో సైడు వీళ్ళ బలహీనతల్ని డబ్బులున్న వాళ్ళు మాకు డబ్బులు ఉన్నాయి కదా, ఒంట్లో కొవ్వు ఉంది కదా అనే ఉద్దేశంతో ఈ లక్ష్మీకాంత్ రెడ్డి లాంటి వాళ్ళు వాళ్ళు మాయ చేశారని వీళ్ళు మాయ చేశారని వాళ్ళు. అందుకే నేను దొందే అన్నది అందుకు. ఇప్పుడు నువ్వు నా చిన్న భార్యగా ఉండు అన్నాడు. చిన్న భార్యగా ఉండు అంటే అసలు నీకు చిన్న భార్య అవసరం ఎందుకు వచ్చింది? అసలు చిన్న భార్య అనే కాన్సెప్ట్ ఏంటి? ఏ కాలంలో ఉన్నావు నువ్వు? బహుభార్య తత్వంలో లేం కదా ఇప్పుడు మనం. మన సమాజం బహుభార్య తత్వంలో లేదు, ఒక భార్య ఉండాలి. అసలు చిన్న భార్యగా ఉండమని అడిగాను. నీకు అంత ఒళ్ళు పొగరు దేనికి? అసలు అంత కొవ్వెక్కేసింది బాగా, డబ్బులు ఉన్నాయని, డబ్బు మదం ఇదంతా. ఈ అమ్మాయి దాన్ని వీడి కోరికని ఈ అమ్మాయి ఆసరా చేసుకుంది. ఈ అమ్మాయికి ఉన్న డబ్బు అవసరాన్నో డబ్బు ఇష్టాన్నో ఇతను క్యాష్ చేసుకున్నాడు. ఇప్పుడు ఇద్దరు కలిసి రోడ్డు మీద పడి ఇవాళ సోషల్ మీడియా వేదికగా ఒక గొప్ప విషయాలు ఇద్దరు కలిసి చెప్పి వీళ్ళు దొంగ అంటే వీళ్ళు దొంగ, వీళ్ళు దొంగ అంటే వీళ్ళు దొంగ అంటున్నారు. కాకపోతే ఇప్పుడు సమాజం నేర్చుకోవాల్సింది ఏంటి? వీళ్ళిద్దరి ఉదంతంలో అంటే ఒకటే, అందాన్ని పెట్టుబడిగా పెట్టి అందాన్ని ఎరగా వేసి డబ్బులు సంపాదించడం కూడా అంత ఈజీ కాదు. ఈజీ మనీ రాదు. ఎక్కడో ఒక చోట మీరు బొక్కబారులో పడవలసిందే. ఇలా కోర్టుల చుట్టూనో మీడియా హౌసుల చుట్టూనో తిరిగి రెండో వాళ్ళని దుమ్మెత్తిపోస్తే మీరేదో మంచిగా ఉన్నారని అనుకుంటే మిమ్మల్ని ఏదో ప్రపంచం అంతగా మంచిగా అనుకుంటుంది అని అనుకోవద్దు సుమా. ఎవ్వరూ కూడా ఇట్లాంటి యాక్టివిటీస్లోకి దిగకండి. ఇకపోతే అబ్బాయిల విషయానికి వస్తే, మీరు మీకు ఒంట్లో పొగరుంది కదా, డబ్బులు ఉన్నాయి కదా, అమ్మాయిలు సులువుగా వచ్చేస్తారు కదా, పడిపోతారు కదా, మాటలకు పడిపోతారు, చేతలకు పడిపోతారు, డబ్బులకు పడిపోతారు. అది ఇది కాదండి, సినిమా వేషాలు ఇప్పిస్తాం. ఇదేమి కొత్తగా వచ్చిన జాడ్యం కాదు ఈ సినిమా వేషాలు ఇప్పిస్తాం అనేది. సినిమా వ్యవస్థ పుట్టిన దగ్గర నుంచి ఉంది సినిమాల్లో ఛాన్సులు ఇప్పిస్తామని. లేకపోతే ఇంకొక పని చేసేవాళ్ళు ఇప్పుడు ఆఫీసులో ఉంది, ఆఫీసులో ఉద్యోగాలు ఇస్తామని చెప్పి ఎరేసి పెళ్లి చేసుకుంటామని. ఇప్పుడు తొండ ముదిరితే ఊసర వెళ్ళింది అన్నట్లు ఈ చిట్కా పని చేయలేదంటే ఇంకో చిట్కా పని చేయలేదంటే ఇంకొక చిట్కా మార్చుకుంటూ వెళ్తున్నారు, వ్యూహాలు మార్చుకుంటూ వెళ్తున్నారు. కానీ విషయం అయితే అదే కదా. అందుకని ఈ వ్యవహారాలకి కొంచెం ఫుల్ స్టాప్ పెడితే ఇట్లాంటి వాటి వల్ల ఉపయోగం లేదు. పరువు ప్రతిష్టలు ఏమన్నా ఉంటే అవి మంటగలిసేది కాకుండా ఇంట్లో వాళ్ళకి కూడా దూరం అవుతారు. ఇప్పుడు ఈమెకి పెళ్ళయింది అంటున్నారు, భర్త ఉన్నాడు అంటున్నారు, ఆయన ఏదో నేవీలోనో ఎక్కడో పనిచేస్తాడు అంటున్నారు. మరి ఇప్పుడు ఆవిడ కుటుంబం ఏమైపోద్దో అనే ఒక బాధ భయం అమ్మాయికి ఉండాలి. లేదు, డబ్బే కావాలి అనుకుంది. సరే, అదేమంటే ఇప్పుడు అమ్మాయి చాలా తెలివిగా ఒక స్టేట్మెంట్ ఇచ్చింది మొన్న.
అంటే ఎట్లుందంటే అది కింద పడ్డ నాదే పై చెయ్యి అని చెప్పినట్టు ఉంది. ఏంటంటే అబ్బా నాకు ఎంత ప్రచారం వచ్చేసిందో, నేను అసలు ఇంత ప్రచారం నేను డబ్బులు పెట్టి చేసుకోవాలంటే ఎంత కష్టమైపోయేదో అని చెప్తుంది. ఈ ప్రచారం కూడా ఆవిడ చాలా పాజిటివ్గా తీసుకుంది. నిజంగా ఇంత పాజిటివిటీని నేను ఎవరి దగ్గర చూడలేదు ఇంతవరకు. వీడు చూస్తే ఇలా లక్ష్మీకాంత్ రెడ్డి వీడేదో అన్యాయం అయిపోయి మోసపోయినోడు ఫేస్ పెట్టేస్తున్నాడు, అందరు నవ్వుకుంటున్నారు, అందరూ చాలా నవ్వులు పాల్గొంది వీడి వ్యవహారం. కాకపోతే లక్ష్మీకాంత్ రెడ్డి ఇట్లా బయటికి రావటం వల్ల ఒక రకంగా పాపం మగవాళ్ళకు కూడా చాలా కష్టాలు ఉన్నాయి, మగవాళ్ళకు కూడా అన్యాయం అయిపోతుంది, మగవాళ్ళ కష్టాలు ఎవరు తీరుస్తారా అని అనిపిస్తుంది. అయితే ఆ తర్వాత చూసుకుంటే అసలు ఈ లక్ష్మీకాంత్ రెడ్డి వైఫ్ పరిస్థితి ఏంటి, ఆమెకు కూడా తెలుసు అని మాట్లాడుతున్నారు వీళ్ళు. ఇప్పుడు ఇంత తతంగం జరుగుతుంటే ఆవిడకి తెలియకుండా ఎలా ఉంటుంది? కొంతమంది నీకేం కావాలో నేను చూస్తా, నాకేం కావాలో నువ్వు చూడు అని పరస్పర అవగాహనతో ఉండే భార్యాభర్తలు కూడా ఉన్నారు ఇవాళ. అందుకని ఈ నైతిక విలువలు పట్ల మనుషులకి అస్సలు ఏమాత్రం పట్టింపు లేని పరిస్థితి వచ్చేసింది. అసలు ఒక మనిషికి ఒక నైతికత అనేది ఉండాలి అనేది నమ్మని వాళ్ళు ఎక్కువయ్యారు ఇవాళ. అందుకే ఇవాళ మోసాలు చేయటము, డబ్బు విషయం కావచ్చు, ఆడపిల్లల విషయాల్లో కావచ్చు, లేకపోతే వ్యాపారాల విషయాల్లో కావచ్చు, ఎక్కడైనా సరే ఒక మోసం చేస్తే ఇది తప్ప ఒప్ప అనే దానికన్నా నాకేంటి లాభం అని చూసేవాళ్ళు ఎక్కువైపోయారు. ఈ ఎక్కువైనప్పుడు ఇలాంటివి జరుగుతాయి. కాకపోతే పాపం మొన్న ఎప్పుడో కూడా నేను అన్నాను వేరే చోట, అసలు ఏంటి పాపం శేఖర్ భాష రావట్లేదు, ఇతను మెన్ యాక్టివిస్ట్ కదా, ఎందుకు రావట్లేదు, మరి లక్ష్మీకాంత్ రెడ్డి అసలు కి తెలియలేదా ఇతన్ని అప్రోచ్ అవ్వాలి అనేది అనిపించింది. మరి అతను అప్రోచ్ కాకపోయినా ఈయనైనా అప్రోచ్ అయ్యి శేఖర్ భాష అయినా అప్రోచ్ అయ్యి వెళ్ళొచ్చు. ఒకళ్ళు చెప్పాలి, ఏమి పిల్లల పేరెంటం ఏమి అవ్వదు, వెళ్ళి మాట్లాడొచ్చు. మరి ఖచ్చితంగా ఇన్వాల్వ్ కావాల్సిన విషయం ఇది. ఏదైనా అతను 87 లక్షలు పోగొట్టుకున్నాడు, రూపాయి కాదు 2 రూపాయలు కాదు, ఇంకొకళ్ళు ఎవరో కూడా పోగొట్టుకున్నారంట. మొత్తం 1.5 కోటిన్నర అని లెక్క వస్తుంది బయటికి. మరి ఏది జరిగినా సరే కాస్త ఒళ్ళు దగ్గర పెట్టుకోవాల్సిన అవసరం అయితే అమ్మాయిలు కావచ్చు అబ్బాయిలు కావచ్చు ఒళ్ళు దగ్గర పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఒక రకంగా మీడియాకి వీళ్ళు ఒక ఫీడ్ ఇస్తున్న వాళ్ళ ఉన్నారు తప్పితే మీడియా ట్రయల్స్ వల్ల సమస్యలు పరిష్కారం కావు. ఇది క్లియర్ చీటింగ్ కేసు. ఈ క్లియర్ చీటింగ్ కేసుకి మీరు పోలీస్ స్టేషన్లు కోర్టులకు వెళితే బాగుంటుంది. సోషల్ మీడియా ఉన్నది ఇది ఇలాంటి మురికి పంచాయతీలు తీర్చడానికి కాదు. కాబట్టి సోషల్ మీడియా కూడా ఒక రకంగా కొంచెం జాగ్రత్త పడాలేమో అనిపిస్తుంది ఇట్లాంటి విషయాలు మాట్లాడుకునేటప్పుడు. ఏదేమైనా ఈ ధోరణి అయితే కరెక్ట్ కాదు. రైట్ మేడం, థ్యాంక్ యూ.